హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెప్పు. సో గాయస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ నాకు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో మేమైతే ఇది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. క్యామెల్ పేరు చెప్పు. ఇది క్యామెల్ కంపెనీ ఆర్ట్ స్టూడియో. సో కమాన్ చేద్దాం. ఇలా పెట్టు, ఇక్కడికి పెట్టు. ఓపెన్ చేయి. వావ్, సూపర్. చూడండి, ఇక్కడ వీడు ఇలా క్లిప్స్ కూడా ఇచ్చినట్టున్నాడు. సో గైస్, మన వెనకాల నేమ్ అయితే రాసుకోవచ్చు. ఇది ఎక్కువ అంటే ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తాం. అంటే మీకు ఎక్కువ స్టూడెంట్స్కి డ్రాయింగ్ క్లాసెస్ అవి ఉంటాయి కదా, సో ఇది అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చూపించు. ఇది గాయస్, మనకి ఈ పైన మనం క్లోజ్ చేసుకోవడానికి క్లిప్స్, ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. ఈజీ టు హ్యాండిల్ మాట, ఈజీ టు క్యారీ ఇది. సో మీ స్కూల్ బ్యాగ్ లో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఒకవేళ స్కూల్ బ్యాగ్ సరిపోతే నార్మల్ పట్టుకెళ్ళిపోవచ్చు ఇలా హ్యాండిల్ తో. సూపర్. వాళ్ళకి అలా చూపించు. సో గాయస్, మనకైతే మనకి బ్రష్ పెన్స్, స్కెచ్ పెన్స్, ఒక ఎరేజర్, షార్ప్నర్, 3 HB పెన్సిల్స్, ఆయిల్ పెస్టిల్స్, వ్యాక్స్ క్రేయాన్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అయితే వస్తాయి. సో మనం అన్ని సపరేట్గా కొనడం కాకుండా ఇలా అన్ని మీకు ఒక దాంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా అంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇది అంటే ఈ ప్యాక్ 800. సో మనం ఒకవేళ అన్ని సపరేట్ గా కొంటే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్ లో చూడండి, ఇంకా మీకు తక్కువ కాస్ట్ లో అవైలబుల్ ఉంటుంది. సో గైస్, మనకైతే ఇందులో ఫ్రీగా సెంటెడ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఈ స్టిక్కర్స్ ఏంటంటే స్మెల్ వస్తాయి. సో గైస్, మన ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి లోపల సెంటెడ్ స్టిక్కర్స్ అయితే ఫ్రీగా వస్తాయి. సో వెనకాల అయితే మనం నేమ్ రాసుకోవచ్చు. సో స్కూల్లో అవి మిస్ అవ్వదు. చూసారా గైస్, ఇది అయితే మనకి సెంటర్ స్టిక్కర్స్. సో గాయస్, మీకు ముందు చూపించినట్టు మీకు క్లియర్గా అంటే అన్నీ క్లారిటీగా కనిపించవు కాబట్టి మీకు అన్నీ ఒకసారి చూపిస్తున్నాం. మీకు అలాగే అన్నీ ఎలా ఉంటాయో రాసి కూడా చూపిస్తాం. సో గాయస్, ఇవైతే బ్రష్ పెన్స్, ఇవి మార్కర్స్, ఇవి 3 సూపర్ డార్క్ HB పెన్సిల్స్, ఒక ఎక్సెల్ ఎరేజర్, ఒక షార్ప్నర్, ఇవి వ్యాక్స్ క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, ఆయిల్ పేస్టిల్స్ వచ్చాయి. మనకి ఇక్కడే మనకి ఒక సెంటర్ స్టిక్కర్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇవి అంటే ఈ స్టిక్కర్స్ మనకి స్మెల్ అయితే వస్తాయి, మంచిగా స్మెల్ వస్తాయి. సో ఇప్పుడు మీకైతే రాసి చూపించబోతున్నా. మేము ఫస్ట్ అయితే బ్రష్ పెన్స్ వాడుతున్నా. చూడండి గైస్, మనకి టిప్ ఎలా ఉందో. సో గైస్, మనకైతే బ్రష్ పెన్స్తో ఇలా రాస్తే ఇలా ఉంటుంది. చూడండి, మీకు ఇందాక బ్రష్ పెన్స్ చూపించా కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు స్కెచ్ పెన్స్ నా. సో గైస్, మనకి స్కెచ్ పెన్స్ అయితే ఈ సైజులో ఉన్నాయి. టిప్ చూడండి. సో గైస్, మనకైతే స్కెచ్ పెన్స్తో అయితే ఇలా ఉంటుంది. సో గైస్ చూడండి, మనకి స్కెచ్ పెన్స్తో అయితే ఎంత స్మూత్గా వస్తుందో. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ టిప్ వల్ల. మనం ఇలా రాస్తూ కొద్దీ ఇంకా బాగా వస్తాయి. ఇవి మనకి డ్రాయింగ్స్కి బాగా చాలా యూజ్ అవుతాయి. మనకి బ్రష్ పెన్స్లో ఏంటంటే మనం క్యాలిగ్రఫీకి అవి వాడచ్చు.
సో ఇప్పుడు మన స్కెచ్ పెన్స్ ఇంకా బ్రష్ పెన్స్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కలర్ పెన్సిల్స్ నౌ. సో కలర్ పెన్సిల్స్ చూడండి గైస్, నేనైతే పర్పుల్ మనకైతే ఇందులో షార్ప్నర్ ఎరేజర్ కూడా వస్తాయి, సో మనం షార్ప్ చేసుకోవచ్చు. సో గైస్ చూడండి, మన కలర్ పెన్సిల్తో స్మూత్గా అయితే ఎట్లయో నేను రాసిన సేపు మీరు చూడొచ్చు. కలర్ పెన్సిల్స్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే ఇవి నచ్చాయి. మనకి ఇవి పేపర్స్ పైన డ్రాయింగ్స్ కలర్స్ ఫిల్ చేయడానికి అయితే బాగుంటాయి. సో ఇవి మనకి హ్యాండ్ పైన కూడా ఏం కనిపించవు మనకి చిన్నపిల్లలు ఇలా అనుకున్నా. సో కలర్ పెన్సిల్స్ కూడా బాగున్నాయి. కలర్ పెన్సిల్స్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు వ్యాక్స్ క్రేయాన్స్ నౌ. మనకి వ్యాక్స్ క్రేయాన్స్ రాయడం అంత ఉండదు కాబట్టి మీకైతే నార్మల్గా చూపిస్తా. సో గైస్ మనకైతే ఇలా ఉంటాయి వ్యాక్స్ క్రేయాన్స్, మీకు ఒకవేళ రాయాలంటే చూపిస్తా. సో గైస్ మనకి లాస్ట్ డే కూడా ఇలా వస్తుంది. అలాగే ఇవి చూడండి బాగున్నాయి. సో మనకి వ్యాక్స్ క్రేయాన్స్ కూడా బాగుంటున్నాయి చూడండి. వ్యాక్స్ క్రేయాన్స్ అయితే ఈ సైజులో ఉంటాయి, దాని టిప్ చూడండి. సో ఇవి అయితే వ్యాక్స్ క్రేయాన్స్. సో గైస్ మీకైతే ఇందులో 4 టైప్స్ అన్నీ చూపించా. ఇంకా లాస్ట్ ఒక టైప్ మిగిలింది, అవే ఆయిల్ పేస్టిల్స్. మీకు ఆయిల్ పేస్టిల్స్ అయితే మనం నైట్ ఎఫెక్ట్ అలాంటి డ్రాయింగ్స్ చేయాలంటే బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇవి బ్లెండ్ అయితే అవుతాయి వేరే కలర్స్తో. సో మీకు ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి గైస్. ఇప్పుడు నేనైతే ఈ కలర్ తీసుకున్నా. సో నెక్స్ట్ ఇంకో కలర్ అయితే తీస్తున్నా. మనము స్మడ్జింగ్కి అయ్యి ఇవి వాడచ్చు, కాటన్ ఇంకా పేపర్ ఇంకా ఇయర్ బడ్స్. సో చూసారు గైస్, ఇక్కడ చూడండి పట్టించుకోకండి, ఇవి చూసారా ఎంత బాగా స్మడ్జ్ అయ్యాయో. సో ఆయిల్ పేస్టిల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు ఇందులో అన్నీ నచ్చా, ఆయిల్ పేస్టిల్సే కాదు. సో గాయస్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బర్త్డేస్కి అని వాళ్ళ స్పెషల్ డేస్కి అయితే గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ, ఇదైతే మీరు కొనచ్చు, ఇట్స్ వెరీ నైస్. మీరు ఒకసారి కొని ట్రై చేయండి, మీకు నచ్చితే మళ్ళీ కొనండి. సో గైస్ మీకు మళ్ళీ ఒకసారి లాస్ట్ లుక్ చూడండి అన్నీ ఎలా ఉన్నాయో. సో గైస్ ఇది కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అన్నమాట, క్రేయాన్స్ గురించి స్కెచెస్ గురించి. సో అన్నీ సో పిల్లలకన్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ She Vlogs 2702. Take care, bye bye. See you in the next vlog.